తల్లి. 2 ఏళ్ల నుంచి నేను ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు, ఒక్కరు కూడా నన్ను గుద్దుకోలేదు. మొన్ననే లారీని గుద్దింది. ఒక్కరు కూడా నన్ను గుద్దుకోలేదు. ఇది నాకు సంబంధం లేదండి, నేనేం చేయలేదు. లారీ వాడు వచ్చి వాడంతలు వాడు వచ్చి ఇలా గుద్దుకి వెళ్ళిపోయాడు. సో ఈ రోజు బతుకమ్మ కంటే ముందు అమ్మవారి పూజ, అమ్మవారి రూపం అన్నమాట. 8వ రోజు ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో ఉంటారు. అందుకే ఈరోజు వైట్ కలర్ అనమాట, కలర్ కోడ్. అమ్మవారికి లోటస్ ఇష్టం కాబట్టి లోటస్ థీమ్ ఆఫ్ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్ చేయించాను. అండ్ సరస్వతి అమ్మవారి పూజ అంటే మెయిన్ పిల్లలు చేయాలన్నమాట ఈరోజు. అందుకే ఈరోజు మా ఇద్దరు హీరోస్ విత్ వైట్ కోడ్లో చేయబోతున్నారు. అబ్బో యా కమాన్ విత్ పుస్తకాలు రెడీ అయిపోయింది. ఇంకొకడేడి శ్రియాన్ పూజ కోసం ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం పూజ కోసం ఓపెన్ చేశాడండి ఆడు పుస్తకాలు. అంత బాగా చదువుతున్నాడు మా వాడు. పుస్తకాలతో పనిలేదమ్మా బ్రెయిన్. ఓ మై గాడ్, పుస్తకాలతో పని లేకుండా బ్రెయిన్ తో కూడా గెలవచ్చాట. ఎవరైనా రాసేటోళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకొక హీరో వచ్చాడండి. ఈ పుస్తకాలు ఇప్పుడే సీల్ ఓపెన్ చేసావు కదా, అంటే అది వాడు ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే చినిగి కూడా పోయింది. నా కష్టం అంతా వృధా అయిపోతుంది. ఆగు, అసలు కష్టపడి 3 గంటలు కష్టపడి అట్టలు వేసిన అట్టలు కూడా సరిగ్గా ఉంచుకోవడం రాదు ఇళ్ళకి. ఓకే, దేవుడి దగ్గర పెట్టుకో అక్కడ. సో ఈ 3 రోజులకి ఇంకో అఖండ జ్యోతి వెలిగిస్తున్నాను అనమాట నేను. సరస్వతి నమస్తుభ్యం, నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిద్భవతు మే సదా. బొట్టు అబ్బా, జుట్టు లేపాల్సి వస్తుంది బొట్టు పెట్టడానికి. ఈరోజు సరస్వతి అమ్మవారికి ప్రసాదం ఏంటో తెలుసా? పెరుగన్నం అనమాట. ఎవ్రీథింగ్ ఇన్ వైట్ ఇవాళ. ఓకే, పెరుగన్నం పెట్టండి. దేవుడికి చూపించాలి. గుడ్ బాయ్స్. కింద అమ్మవారికి రైట్ హ్యాండ్. మీ అందరికి కూడా హారతి. ఈరోజు మా బాల్కనీలో 2 మందార పూలు పూసాను అనమాట. ఇంకోటి కింద మా అమ్మవారికి. ఈరోజు మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను. ఇష్టమైన గాజులు, బొట్టు, కుంకుమ, కాటుకాగా, నల్ల పూసలు, దువ్వెన అన్నీ కూడా మేకప్ ఐటమ్స్ అన్నమాట. అన్ని అమ్మవారి కోసం, అమ్మవారి దగ్గర పెట్టడానికి. దుర్గాదేవికి ఇష్టమైన బెల్లం అన్నమాట. నైవేద్యం.
హాయ్ అండి, ఈరోజు 9వ రోజుకి వచ్చేసాం. అమ్మవారి దుర్గాదేవి రూపంలో ఉంటారు అనమాట. అండ్ కలర్ వచ్చేసి గ్రీన్ శారీ. ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరు రాబోతున్నారు. ఒక 11 మందిని నేను అఫోర్డ్ చేయగలిగాను. అంటే అంతమంది మళ్ళీ ఇంటికి పిలిచి మర్యాద చేసేవాళ్ళు కూడా చూసుకోవాలి కాబట్టి ఆ చిన్న ఇంట్లో 11 మంది నేను అకామిడేట్ చేయగలిగి 11 మంది వచ్చాను అనమాట. వాళ్ళ కోసం కూడా అన్ని గిఫ్ట్స్ అన్ని రెడీ చేసి పెట్టా. ఒక్క దాంట్లో మీరు చూసారు కదా మేమేమి ఇచ్చాను. సో అందరికి కూడా సేమ్ అనమాట. శారీస్, అమ్మవారి వాయనం అన్ని కూడా రెడీ చేసి పెట్టాం అనమాట. అండ్ వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు అనమాట. పులిహోరలోకి అండ్ ఇంట్లో చేసిన అమ్మవారికి వండిన పరమాన్నము, కొన్ని మీలో ఫ్రూటీస్, కూల్ డ్రింక్ లాగా. అక్కడేమో ఫస్ట్ కూతురు రెడీ చేస్తాను. సో ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్. నా పూజ కూడా అయిపోయింది. నువ్వు చేస్తావా? పూజ చేస్తావా ఇంట్లో? అదేనండి, అది అదే రెడ్ శాండ్ ఉంటుంది కదా, అది. థ్యాంక్ యూ. మా ఫ్లోర్ లో అందరినీ చూస్తాడు డైలీ, అయినా సిగ్గుపడతాడు బయటకు వస్తే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నైట్ డ్యూటీయా? ఎక్కడ జాబ్ చేస్తారు? ఓ, కొంచెం అంతేనా? అయ్యో అయ్యో. నేనైతే సార్ అంతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళని పిలిచాను. మెయిల్స్ సెలెక్ట్ చేసుకొని. దూరంగా ఉంటే కష్టం మళ్ళీ అని మొత్తం అన్ని చూసుకునే ఓపిక లేదు. కానీ స్టార్టింగ్లో ఉన్న ఒక 1000 దాకా చూసా. ఒకసారి అరేంజ్ చేయాలి. ఒకసారి ప్లాన్ చేస్తున్నాను మొత్తం సబ్స్క్రైబర్స్ అందరితో సపరేట్గా. హైదరాబాద్, విజయవాడలో విజయవాడ, అట్లా గుంటూరు ఆ సైడ్ ఉన్న వాళ్ళందరికీ విజయవాడ పెట్టారు. పండగ హాలిడేస్ ఉండవా అలాగా? ఓహో, క్రిస్మస్కి వస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. డాటర్సా? 2 అమ్మాయిలా? ఓకే. నాకు మెయిల్ చేసింది ఎవరు? తనా? ఓకే. మీ పేరు నందినియా? ఓకే. మీ పేరు? స్ఫూర్తియా? ఓకే. ఏం చదువుతున్నారు? ఇద్దరు బీటెకేనా? తను అయిపోయిందా? ఓకే. ఒకటే చాలా? కొంచెం స్వీట్ రైస్. కూర్చోండి, ఏం పర్లేదు. కొంచెం తినండి, కొంచెమే పెట్టేస్తాను. ఈమె పేరేం చెప్పారు? స్ఫూర్తి. సిగ్గు స్ఫూర్తి ఇప్పటి నుంచి. బాయ్ బాయ్. ఓ నైస్ సూపర్. మీ అమ్మాయా? వెల్కమ్. హ్యాపీ నాకైతే. రండి కింద ఉన్నారు అమ్మవారు. పూజ చేసే అమ్మవారా? పెద్ద పేరు అష్మిత. తిను మా పెద్ద పాప. ఇద్దరు సేమ్ ఇంటర్ సెకండ్ 12th స్టాండర్డ్. అవునా? చాలా ఫాలో అవుతా. పిల్లలతో స్పెండ్ చేస్తారు, అది చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. తను ఏం చదువుతుంది? 8th క్లాసా? ఏ స్కూల్? సెంట్ ఆల్ఫెన్సోస్. బంజారా హిల్సా? మీరు? ఓ పంచగుట్టానా? మంచి ట్రాఫిక్ ఏరియాలో ఉంటారు అయితే. అవును. మా ఇల్లు కట్టాలి నెక్స్ట్. రమ్మనండి. కూర్చోండి, పర్లేదు. అయ్యో
మంచి 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ రావాలి, డాక్టర్ అవ్వాలి. అమ్మా డాక్టర్ అయితే నేను ఎప్పుడు వచ్చినా సరే నన్ను మంచిగా చూసుకోవాలి, ఫీజు కడతాను కానీ మంచిగా చూసుకోవాలన్నమాట. నువ్వు ఎప్పుడు డాక్టర్ అవుతావని వెయిట్ చేస్తున్నా అయితే. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో కొంచెం తినండి మీద. మీ అన్నయ్య వాళ్ళదా? మీ అన్నయ్య కూడా కన్స్ట్రక్టనేనా? హాయ్ అండి. హలో తీసుకోండి. ఓకే నమస్తే. తను కూడా ఇంకొక సబ్స్క్రైబర్ అన్నమాట. రండి పూజలు. మీ పేరు? శివాని. ఓకే, మీరు బాగున్నారు సావిత్రి గారు లాగా. మీ సెట్ చాలా బాగుంది. ఇదిగో చూడండి ఇప్పుడు సెట్ ఎంత బాగా వేసుకొచ్చారు. మేము ఫస్ట్ ఆడవాళ్ళం కాబట్టి ఇవే చూస్తాం అనమాట. ఫస్ట్ అందమైన సెట్ ఎంత బాగున్నాయి, తాలి బాగుంది. ఇంకా అత్తయ్య గారు అయితే అదరగొట్టేశారు చైన్ అంతే. నేనైతే సావిత్రి అని కాంప్లిమెంట్ ఇచ్చాను అనమాట రాగానే. వీళ్ళిద్దరిలో నాకు ఇంకా యూనిటీ బాగా నచ్చింది అంటే ముగ్గురం ఇదిగోండి ఒకటే లాంటి కాంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనమాట. గాజులు మీరు చేస్తారా నవరాత్రుల్లో? అంటే నాన్ వెజ్ తినను, నార్మల్ గా. ఓకే, అంటే బ్యాంగిల్స్ చూస్తే. శివాని గారు ఎక్కడి నుంచి అండి మీరు? ఈసీఐఎల్ నుంచి వచ్చారు. ఇప్పుడు నాకు తెలుసు అండి ఆ కష్టం. మొన్ననే వెళ్ళాను నేను ప్రమోషన్కి ఈసీఐఎల్కి. కరెక్ట్గా 1.5 hours పట్టింది వెళ్ళడానికి, 1.5 hours రావడానికి పట్టింది. థ్యాంక్ యూ. ఏ స్టవ్ నగరా? శ్రీవల్లి. ఓ అక్కడ కూడా ఉందా? ఓకే, ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారా? అమ్మా ఇంత సైలెంట్ కదా. అమ్మాయిలు ఉండేంత అదృష్టం సైలెంట్గా కూర్చుంటారు. నాకు 2 అబ్బాయిలు లేదు, ఓన్లీ 11 members-ని వాళ్ళు పెట్టుకున్నాను. ఇంకా మా వాళ్ళని కూడా ఎవరిని వాళ్ళు పెట్టుకోలేదు. వాళ్ళది నిన్న అయిపోయింది బతుకమ్మ రోజు. హలో హాయ్ అమ్మా రండి. మీరేనా మెయిల్ చేసింది నాకు? మీ పేరు? శిరీష. ఓకే మా అక్క పేరు కూడా శిరీష. వీళ్ళు ఎవరిని పరిచయం చేయలేదు. తిన అక్కనా? ఓకే, ఈమె మీ ముగ్గురు సిస్టర్, మీ 4 సిస్టర్సా? సూపర్. తను మీరు చూస్తారా టీవీ? అమ్మ పేరు సుగుణ అమ్మ. చాలా మీ ముక్కు పుడకలు చాలా బాగున్నాయి. రావచ్చు మీరు. ఇట్లా ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి. నాకు ఇలా ఇష్టం ముక్కు పుడకలు పెట్టుకోవాలని. కాకపోతే మా అమ్మ ఒకటే కుట్టించింది, కూడా కుట్టిలేదు. ఆ కాలంలో అంటే ఇలాగే నిండుగా చేతికి గాజులు వేసుకొని చక్కగా పెద్ద బొట్టు పెట్టుకొని చాలా చక్కగా వస్తారు చూడండి. థ్యాంక్స్ అమ్మ వచ్చినందుకు. మీరంతా తప్పకుండా తనకిచ్చే తీస్తాడు. సరే థ్యాంక్ యూ సో మచ్ స్వీట్స్ కూడా ఇచ్చినందుకు. ఈరోజు ఏంటంటే నేనే ఇవ్వాలి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోలు చూస్తున్నందుకు అంత మంచిగా. థ్యాంక్ యూ. బట్ మొక్క కాబట్టి ఐ యాక్సెప్ట్, ఎందుకంటే ఇది కూడా అమ్మవారికి ఇష్టం. సో ఇదే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, గ్రీనరీ. థ్యాంక్ యూ. నాకు మంచి ఎల్లో రోజ్ అండి. రోజా పువ్వులు అందరూ కలిసి ఎల్లో రోజ్ ఇస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అందుకే మీ అందరితోనే టైం స్పెండ్ చేయాలని ఎవరిని పిలవలేదు ఇవాళ. ఓన్లీ 11 members ఈరోజు అనుకున్నాను ఫుల్ ప్లేజ్డ్గా. చాలా మంచి, వెరీ హ్యాపీ. నేను కూడా మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఇవాళ. థ్యాంక్ యూ. బాయ్ అండి. సో శివాని గారి యూట్యూబ్ ఛానల్ నా నీతో అల్లరి
చాలా మంచి ఛానల్ అండి. తను తన పిల్లలందరితో కలిపి వీడియోస్ ఫ్యామిలీ చేస్తుంది. వ్లాగ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీయా? ఓకే, ట్రిప్స్ సెలబ్రేషన్స్ అన్ని. Wow. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానితో అల్లరి. థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబర్ అంటే నేను యూట్యూబర్ ని పిలిచాను అనుకున్నారు, కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తను యూట్యూబర్ అని. నేనైతే నా సబ్స్క్రైబర్ గానే పిలిచాను, ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ నే పిలుస్తున్నాను. ఎలాంటి గ్యాంబ్లింగ్ కూడా లేదండి ఇందులో. మనం ఏం చేసినా వాళ్ళు అనుకుంటారు వీళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా పిలుచుకొని ఉంటుంది. అట్లేం లేదు. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయినం సూపర్. నాకు మెయిల్ చేసి మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చింది ఈవిడే. మీ పేరు? శిరీష గారు అనమాట. మా అక్క పేరు కూడా శిరీషనే, తన పేరు కూడా శిరీషనే. ఇవాళ థ్యాంక్ యూ వచ్చినందుకు. నా సబ్స్క్రైబర్స్ తో రీల్ అండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి రీల్స్ బాగా చేస్తారంట. వీళ్ళ పేజీల్లో ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం చేద్దాం అయితే. హాయ్ అండి, రండి రండి. సో ఇప్పుడే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా వచ్చారు. వెల్కమ్. హాయ్ హాయ్ అండి, నమస్తే. హలో, వాట్స్ యువర్ నేమ్? చార్వియా అంటే 4 ఇయర్స్ నువ్వు. హాయ్ హాయ్ అండి, నమస్తే రండి. కోసం మా సబ్స్క్రైబర్ నేను చూసిన రీల్ చేసింది రీల్ చూసి ఇదిగో నా కోసం ఎన్ని మందారాలు తీసుకొచ్చారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి నేను అలా కూడా పెట్టుకుంది. నాకు యాక్చువల్లీ మందార పూలు అంటే చాలా ఇష్టం. మా అమ్మవారి కోసమేనేమో రోజు ఒక మందార పువ్వు పూస్తుంది మా దాంట్లో. సో ఇవాళ మందార పూలకే లోట్లేదు, మంచి మాల కూడా కట్టి పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి తెచ్చినందుకు. మీ పేరు? ఇంద్రజ గారు. ఓకే, అవును. మీకు కావాల్సిందంతా దక్కాలి. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏం కావాలంటే అది కోరుకో, అది నెరవేరిపోవాలి. థ్యాంక్స్ అమ్మా వచ్చినందుకు. బాయ్ అమ్మా, బాయ్. అక్షంతలు నీకు పెట్టినా బొట్టు, స్మాల్ బొట్టు, డింగ్ అంతే. పెట్టా పెట్టా. అయ్యో పర్లేదు, ఇవాళ ముత్తైదు అందరూ కూర్చోండి. బాబుకి నాన్న కొంచెం. యూ వాంట్ సపరేట్ ప్లేట్? లండన్కి తీసుకెళ్ళిపోతున్నాయి అప్పుడే నువ్వు. వావ్, నేను రావచ్చా? లండన్కి రావచ్చా నేను? లండన్ కిడ్స్కి మీ మేడం కొడుతుందా నాన్న? కొట్టదా? గుడ్ మేడమా? వెల్కమ్. ఎక్కడ అండి మీరు ఉండేది? అల్వాలా? ఓ, ఇందాక కూడా ఒకళ్ళు అల్వార్ నుంచి వచ్చారు. ఇందాక లిఫ్ట్ లో కలిసినారు, వాళ్ళే గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్. ఎలా వచ్చారు? ఒకరే వచ్చారా? ఎవరు ఉన్నారా కింద? ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఉంటే పైకి రమ్మను. అందుకే నా 9 బ్యాంగిల్స్ వేసుకోలేదు 9, ఎందుకంటే నాకు కంటిన్యూస్ గా టైపింగ్ చేయడానికి ఉంటది కదా సిస్టమ్ మీద, సో మొత్తం గుచ్చుకుంటుంది. అందుకే 5 వేసుకున్నా. ఓకే, సో తను కూడా 9 మంది కన్యలకు పూజ చేసి వచ్చారంట ఇవాళ. సూపర్. ఇలా అలా పూజ చేసి మా ఇంటికి వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. జంక్షన్ నుంచి చెప్పు, నీకేమొచ్చు?
జానీ జానీ వచ్చా నీకు? రాదా నీకు జానీ జానీ? అయ్యా అయ్యా నువ్వు జానీ జానీ చెప్తే సెకండ్ క్లాస్ వేసేస్తారు. నీకు నీ ఫేవరెట్ రైమ్ ఏది? నీ ఫేవరెట్ రైమ్ ఏది? రెడ్ రైమా చెప్పు. చిన్నప్పుడు వచ్చిందా? ఓకే, నువ్వు పెద్దగా అయిపోయినావు కదా బాగా. అయితే నాదిగా ఏంటంట? ఓహో అదా, కాల్ వస్తుంది. నువ్వు చెప్పకపోతే మళ్ళీ యూకేజీలో వేసేస్తారు, ఎల్కేజీ కాదు నర్సరీలో వేసేస్తారు. నేను ఇప్పుడు చూడు అక్కడ చూస్తుంది. ఏ ఇరిగిపోలే, లోపల ఉంది దాంట్లో కెమెరా. బ్లాక్ ది కనిపిస్తుంది కదా దాని లోపల. సన్నగా ఏం లేను కానీ అందులో ఇంకా అలా కనిపిస్తాను. నేను ఇంకా అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడు మూడ్ వచ్చినప్పుడు తీసి అన్నీ పడేస్తూ ఉంటా. మా మమ్మీ అన్నీ ఫ్రిడ్జ్లో దాచిపెడుతూ ఉంటుంది. అసలు ఆల్మోస్ట్ 1 month అయినా సరే అది పడేది మా మమ్మీ. యాక్చువల్లీ అమ్మాయిలాగా క్యూట్గా ఉన్నాడు. మీకు అమ్మాయి పుడితే ఇంకా బాగుంటుంది. అయితే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ విత్ డాటర్. నేను అలాగే అనుకున్నా అండి. అమ్మో నేను ఫస్ట్ రోజు డిప్రెస్ అయ్యా. టీవీలోకి అట్లా వెళ్ళిపోవాలి, ఎట్లా వెళ్ళిపోవాలి అని అడుగుతాడు ఆయన. అట్లా వెళ్ళిపోతే రాదు టీవీలోకి. యాక్టింగ్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, డైలాగులు నేర్చుకోవాలి, ఫైటింగ్ నేర్చుకోవాలి. అట్లా వెళ్ళరు. టీవీ తీసుకుని వెళ్ళిపోవడం ఇంత బాగుండేది. అట్లా ఉంటే చిన్నప్పుడు మేము కూడా అట్లా అనుకునే వాళ్ళం. వెనకాల చూసేవాళ్ళు ఎక్కడ నటిస్తున్నారు అని. చెప్పు, నాకు మంచి గర్ల్ ఫ్రెండ్స్ రావాలని మొక్కుకో. నాకు షేర్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రండి దేవుడి దగ్గర. ఇప్పుడే కదా మెసేజ్ చేశాను. సో తొందరగా రియాక్ట్ అయ్యారు, వచ్చారు కూడా. వీళ్ళందరూ కూడా ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ అండి. ఇవాళ ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను నేను. నాకు మెయిల్ చేసింది మీరేనా? ఓ సూపర్. మీకు చెల్లి, అమ్మగారు. ఓకే, పేరు దివ్య, అమ్మ పేరు శ్రీలక్ష్మి గారు. చాలా బాగుందండి, చక్కగా బాగా రెడీ అయ్యి వచ్చింది అనమాట అమ్మాయి. నాకు ఇష్టం అలా రెడీ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మ. పర్లేదన్న, యూట్యూబ్ నా సీరియల్ కూడా చూస్తున్నారు. అవునా? సీరియల్ చూస్తారా? మాకు ఈ ఆడియన్సే కావాలి. కాకపోతే యూట్యూబ్ కూడా చూడండి ఇప్పటి నుంచి. నాకు మాత్రం ఓ సూపర్. 8:30 ఫ్రీ ఉంటుంది. అవునా? వాళ్ళు మలయాళీ? అందులో మాధవియా? ఇప్పుడు ఆమె కూడా మణికొండకు వచ్చేసింది. ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు. ఏడో సూపర్. బొట్టు పెడతానమ్మా. మీరు ఎక్కడ ఉండేది? మేము లింగంపల్లి. లింగంపల్లి అంటే కుక్కటిపల్లి అవతల ఉంది అదేనా? గచ్చిబౌలి సైడ్. అవును, ఇంకా ముందుకు వెళ్ళాలి. డన్. అయితే పర్లేదు, దగ్గరే. హాయ్ నమస్తే అండి. రండి. శ్రవంతి. ఓకే, మీ పేరు? సాయి ప్రియ. ఓ మీరేనా? మెసేజ్
చాలా హ్యాపీ అండి మిమ్మల్ని చూసి. నాకు కూడా. అక్షంతలు దేవుడికి. ఇస్తున్నామ్మా వాయనం. వాయనం. థ్యాంక్ యూ అండి. 5th క్లాస్ వరకు. మీరు కూడా టీచరా? ఓ వావ్. మీరు కూడా సేమా? సేమ్ స్కూల్. నైబర్సా మీరు? ఆ సిస్టర్స్ ఎట్లా? ఓ సిస్టర్స్ ఒకటే స్కూల్లో పనిచేస్తున్నారా? వావ్ నైస్. ఏ స్కూల్లో? లిటిల్ స్టార్ హై స్కూల్. ఎక్కడ? సైదాబాద్లోనా? వాళ్ళు అయితే టీచర్లు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మన బ్లాగులు చూస్తున్నారంటే ఓకే. అవును, ఈరోజు అందరూ ఆల్మోస్ట్ సిస్టర్సే వచ్చారనమాట. సిస్టర్స్ని తీసుకొని లేకపోతే 2 అమ్మాయిలను తీసుకొని అట్లా వచ్చారు ఇవాళ. సో అమ్మాయిలు ఎక్కువ, దుర్గామాతలు అయితే ఎక్కువ వచ్చారనమాట ఇవాళ మన ఇంటికి. వాళ్ళు కూడా సిస్టర్స్. షూటింగ్స్ అన్ని బాగా చూస్తుంటారు కదా. బోర్ కొట్టేసి వీడియోస్ కూడా బాగా చూస్తారన్నమాట. ఆ ఫైటింగ్ బాగా ఇష్టం. వద్దు మమ్మీ నువ్వు వెళ్ళిరా, నీది నువ్వు చూసుకో అని వచ్చేసాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా మేము అనుకోలేదు నిజంగానే నా ఇన్విటేషన్ వస్తుందా, బట్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు. అలాగే కీప్ వాచింగ్. నవరాత్రులలో దొరికింది ఇంకా చాలా హ్యాపీ. మీరు కూడా నవరాత్రుల్లో వచ్చారు లక్ష్మీదేవి లాగా. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను ఇన్వైట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వచ్చారండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని కలవడము, వాళ్ళతో మాట్లాడడం, ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకోవడం. ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నాను, మళ్ళీ కలవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం కొంచెం భారీగా ప్లాన్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఇష్టంతో నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వచ్చిన ప్రతి లక్ష్మీదేవికి, ప్రతి దుర్గామాతకి స్పెషల్ థ్యాంక్స్ అండి, నా కోసం ఎంత దూరం వచ్చినందుకు. అండ్ రేపు మా ఇంట్లో మా మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అనమాట. రేపు లలిత పారాయణం జరుగుతుంది, దాంతో కలుద్దాం. ఈరోజు 9వ రోజు మా అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉంటారు. ఈరోజు కలర్ కోడ్ వచ్చేసి రెడ్ అనమాట. అండ్ ఈ రోజు ఆయుధ పూజ చేస్తారు, బట్ మేము రేపు చేస్తున్నాము. ఈ రోజు లలిత పారాయణం పెట్టుకున్నాం అనమాట. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో దానికంటే ముందు పూజ చేసేద్దాం. ఈరోజు సంపంగి కుంకుమతో నేను కుంకుమార్చన చేస్తున్నాను. అమ్మవారికి ఈరోజు నైవేద్యం కదంబం. మొత్తానికి 10 రోజులు నవరాత్రులు చాలా 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 బాగా జరిగాయండి. ఎలా అనిపించింది మీకు నా నవరాత్రులు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్ గా అమ్మవారిని కదిపే టైం అనమాట. రేపు దసరా కాబట్టి ఇంకా రేపంతా మా తెలంగాణ పద్ధతిలో వేరేలాగా ఉంటుంది కాబట్టి నవరాత్రుల్లో అమ్మవారిని నేను నవరాత్రుల్లోనే ఉంచుతాను. 10వ రోజు తీసేసి, అంటే బేసిక్ గా ఎవ్రీ ఇయర్ 9 days వస్తాయి, ఈసారి 10 days వచ్చేసి. సో 10వ రోజు కదిపేసి అమ్మవారిని దిష్టి తీసేసి ఇంకా దసరా పండుగ చేసుకుంటాం అనమాట మేము. సో పెరుగన్నం నైవేద్యం అనమాట ఈరోజు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలన్నమాట. తర్వాత అమ్మవారికి దిష్టి తీసేసి కలశాన్ని అమ్మవారిని కదిపేయాలి. మళ్ళీ మా ఇంటి ఆడాలి ఇంట్లో కొలువైంది తల్లి, మా పిల్లల్ని చల్లగా తల్లి. వచ్చి నేను చూసి దిష్టి పెట్టిన వాళ్ళందరూ దిష్టి, ముఖ్యంగా మా దిష్టి, వచ్చిన వాళ్ళ దిష్టి, వీడియోలో చూసిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అదో బతుకమ్మకి అయితే మంగళమని పెట్టారా? మా బతుకమ్మ దిష్టి కూడా పోవాలి, మా దుర్గమ్మ దిష్టి పోవాలి. దుర్గామాతకి జై జై, బోలో దుర్గామాతకి జై. సో ఇప్పుడు మా ఇంటికి ముత్తైదులు రాబోతున్నారు అనమాట. వాళ్ళ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్. సో అందరూ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి నిన్న దాకా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని చూసారు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జర్మన్ సిల్వర్ ట్రేస్, ఇలా క్యూట్ గా పసుపు కుంకుమ ప్యాకెట్, వక్కలు, అండ్ ఇక్కడ అరటిపళ్ళు ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి. ఒక అరటిపండు, ఒక జామ పండు,
ఆకు వక్క అన్ని కలిపి వేసి పెట్టబోతున్నాను అనమాట. ఐల్ షో యూ వన్. ఓకే, అండ్ రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగున్నాయండి. ఇంకొన్ని జర్మన్ ట్రేస్ అనమాట, జర్మన్ సిల్వర్ ట్రేస్. లోపల ఇలా పీకాక్ అని రకరకాల థీమ్స్ వచ్చాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇలా క్యూట్ జర్మన్ సిల్వర్ ట్రేస్ అండ్ నవదుర్గల మ్యాగ్నెట్ అనమాట. అసలు ఇది ఇదిగోండి నవదుర్గల పిక్స్ విత్ కింద గ్లాస్ లో పసుపు కుంకుమ అండ్ వెనకాల మ్యాగ్నెట్. నేను ఈ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి సెనోరా కాచెస్ అనే పేజ్ నుంచి తెప్పించానండి. ఆ పేజ్ లో చాలా చాలా బాగుంటాయి. జ్యువెలరీ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, అన్ని ప్యాక్ చేసి ఉంటాయి. విత్ ప్రైసెస్ కూడా ఉంటాయి. మీ రేంజ్ లో మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు జస్ట్ పేజ్ ఓపెన్ చేసేస్తే ఆ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు సపరేట్ గా రేట్ కి ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను. అండ్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లో పెట్టడానికి క్యూట్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్ అండి. ఇవన్నీ కూడా ఇదిగోండి, ఇది మగ్గం వర్క్ చేయించిన క్లిప్ అండ్ ఇది మగ్గం వర్క్ చేయించిన హెయిర్ క్లిప్ విత్ యూ పిన్ వస్తుంది. అండ్ ఇది కూడా మంచి ఫ్యాన్సీ హెయిర్ క్లిప్. అండ్ ఇందులో శారీ పిన్స్ కూడా ఉన్నాయండి. రకరకాలు ఉన్నాయి. ఇదిగోండి ఎంత క్యూట్ గా ఉందో, లక్ష్మీ కాసులతో కాసి శారీ పిన్. అండ్ ఇదిగోండి మగ్గం వర్క్ శారీ పిన్. ఇలా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ చాలా వాడేసాను. ఇవన్నీ కూడా లక్ష్మీ సిరి వర్ణం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇలా మనకి క్యూట్ గా హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ ఏం కావాలన్నా సరే వీళ్ళకి ముందుగా ప్రీ ఆర్డర్ ఇస్తే హ్యాపీగా చేసి పంపిస్తారు. పేజ్ డీటెయిల్స్ ఇక్కడ పెడుతున్నారు. అంతేకాకుండా 9 రోజుల్లో మా ఇంటికి ఎవరు వచ్చినా ఎవరిని ఉట్టి చేతులతో పంపించలేను కాబట్టి అందరికీ కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిద్దాం అనుకున్నాను. సో క్యూట్ ఐటమ్స్ ఏం తెప్పిద్దాం అనుకుంటే ఇవ్వండి, ఈ పేజ్ ఒకటి కనిపించింది నాకు. ఇలా ఎంత క్యూట్ గా ఉంది కదా, మొత్తం హ్యాండ్ మేడ్ డిజైన్ ఇలా వుడ్తో చేశారు. ఇదేంటంటే క్యాండిల్ స్టాండ్ అనమాట, చక్కగా క్యాండిల్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకో క్యూట్ ఏంటంటే ఇదిగోండి అగరబత్తి స్టాండ్. ఇక్కడ ఈ హోల్స్ లో అగరబత్తి పెట్టుకుంటే దానికి వచ్చే యాష్ కూడా ఇందులోనే పడుతుంది. ఇలా క్యూట్ గా ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ బై మృదుల అనే పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా క్యూట్ గా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా. తన పేజ్ లో చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని. హ్యాండ్ మేడ్ బై మృదుల ఆర్ హ్యాండ్ పిక్డ్ బై మృదుల. నేను పేజ్ అయితే ఇక్కడ పేజ్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెట్టేస్తున్నాను. మీకు ఇందులో క్యూట్ ఐటమ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ కావాలంటే. అండ్ ఇక్కడ ఇంకొన్ని రిటర్న్ గిఫ్ట్స్ తెప్పించానండి. ఒకవేళ పిల్లలు వచ్చినా లేకపోతే ఇప్పుడు దీపావళి కావాల్సి వచ్చినా సో క్యూట్ గా కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగండి ఈ టైంలో నవరాత్రులు ఎవరి పిల్లలు వచ్చినా వాళ్ళ కోసం ఈ క్యూట్ బాటిల్స్ బాగున్నాయి కదండి. క్యూట్, చాలా మంచివండి, చాలా చల్లగా కూడా ఉంటాయి. మనం రాగి జావా లాంటివి కూడా తీసుకెళ్ళచ్చు. పిల్లలకి అయితే వాటర్ ప్రూఫ్స్ ఇవ్వచ్చు. అండ్ దీపావళి హ్యాండ్ ఫస్ట్ ఏమో ఇవి తీసుకున్నాను నేను. ఇలా క్యూట్ ప్యాకింగ్ తో వస్తాయి ఇవి. అండ్ ఈ ప్యాక్ లోపల ఏంటి అంటే ఇదిగోండి ఇలా చక్కని ట్రే, మంచి ఫ్లవర్ బాస్కెట్ అనమాట. ఇది బాగున్నాయి కదా. అండ్ దీపావళి కాబట్టి దీపాలు, కుబేర దీపాలు అనమాట, 2 సెట్ బ్రాస్వి. అండ్ దాంతో పాటు ఇలా పసుపు కుంకుమ గ్లాస్ లోది. క్యూట్ గా ఉన్నారు కదండి అమ్మవారు కూడా, సరస్వతీదేవి. సో అండ్ ఇవన్నీ నేను బృందా క్రియేషన్స్ అనే పేజ్ నుంచి తెప్పించాను అనమాట. తన దగ్గర కూడా సూపర్ గా మీ అకేషనల్ కి తగ్గట్టుగా తనే మీకు సెలెక్ట్ చేసుకుని పంపిస్తుంది. మీ బడ్జెట్ అవి చెప్పి ఇలాంటి టైప్ కావాలంటే మొత్తం ఇలా సెట్ చేసి ఇలా నీట్ ప్యాకింగ్ తో పంపిస్తుంది. డైరెక్ట్ గా కొరియర్ చేసినట్టే కొరియర్ కూడా చేసేస్తుంది. అండ్ తన డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, కాంటాక్ట్ డీటెయిల్స్. నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ లలిత శివ జ్యోతి. అందరూ మా మమ్మీ ఫ్రెండ్స్ అన్నమాట. చిన్నీస్ నెస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తనది, నా సబ్స్క్రైబర్ అయితే మా దగ్గరలోనే ఉంటుంది. సో తన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేస్తాను. చిన్నీస్ నెస్ట్, CHINNISNEST, చిన్నీస్ నెస్ట్.
ఇంట్రెస్ట్ మీలాగే పూజలు, అందుకనే సేమ్ ఫాలో అండ్ యువర్ డ్రెస్ సెన్స్ ఆల్సో ఇస్ వెరీ బ్యూటిఫుల్. సేమ్ మీలానే వేసుకున్నాను మా పెళ్ళికి. ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. అండ్ ఇట్స్ దసరా డే, ఫైనల్ డే అనమాట. మేము కార్ పూజ ఇవాళ చేసుకుంటున్నాం. చాలా మంది నిన్ను చేసుకుని ఉంటారు, బట్ మేము ఎప్పుడు కూడా దసరా రోజే చేసుకుంటాం. కానీ మా ఆయనకి నేనే పని చేయాల్సి వస్తుందండి. ఆఖరికి ఆయన చేయాల్సిన పని కూడా ఎప్పుడు నేనే చేయాల్సి వస్తుంది. ఓట్లు పెట్టడం మొగోళ్ళు చేయరు కానీ ఆయుధ పూజ అంటే నువ్వు కదా నీకు మిస్ అయిపోయాను. మిస్ అయిపోతే మా ఆయనకి ఆయుధ పూజ చేస్తాం. వాళ్ళందరికీ తెలుసు. ఎవరన్నా మై గాడ్, చెప్పండి సాక్షిగా ఎవరు అమాయకులు మా ఇంట్లో, ఎవరు డామినేషన్? మీరు అబ్బా కమాన్ అట్లా వేయాలి. అది అందుకే నువ్వేమన్నా నా చేతి పోతా. నేను చల్లగా కాపాడతాను. 2 ఏళ్ల నుంచి నేను ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు, ఒక్కరు కూడా నన్ను గుద్దుకోలేదు. మొన్ననే లారీ గుద్దింది. ఆ సైడ్ కూడా ఉందా? ఈసారి మీ డాడీ లేపేశారు. ఇది నాకు సంబంధం లేదండి, నేనేం చేయలేదు. లారీ వాడు వచ్చి బాడంతలు వాడు వచ్చి ఇలా గుద్దుకి వెళ్ళిపోయాడు. అది నేను పార్కింగ్ చేసేటప్పుడు పోయింది, అది పార్కింగ్ తీసేటప్పుడు పోయింది. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. నేనైతే ఎవరిని గుద్దలేదు, జస్ట్ పిల్లర్లను గుద్దారు 2-3 సార్లు. లారీ వాడు నన్ను గుద్దేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఓన్లీ నా మిర్రర్ పోయింది. షోరూమ్ కి వెళ్తేనేమో 33,000 అడిగాడు. మెకానిక్ షాప్ కి వెళ్తే 2-3 చేశాడు. సో ఎప్పుడైనా షోరూమ్ కి వెళ్ళకండి, మెకానిక్ షాప్ కి వెళ్ళండి. నాకేమో ఇంత పెద్దది పెట్టాడు ఓంకారము, ఆయనేమో ఇంత చిన్నది పెట్టుకున్నాడు. ఆకారమా? అయితే నాకు మినీది పెట్టాలి నువ్వు, కనపడండి. జీరో సైజ్. వెరీ గుడ్. ముగ్గురు కలిసి వంగుతున్నారు ఇవాళ. వెరీ గుడ్. పూజ చేసుకుంటున్నాం అని చెప్పి ఆయన వెహికల్ తెచ్చుకున్నాడు. ఆయన కూడా పూజ చేసుకుంటాడు. వాటర్ వెహికల్ నాన్న అనేది ఏదో అడివే పోడు కింద నిమ్మకాయ పెట్టుకుంటాడు అటు, చూసారా? ఇదిగోండి నిమ్మకాయ పెట్టాడు ఇక్కడ. దసరాకి వాళ్ళ అమ్మ నాన్నలకి పూజ చేస్తాడు అనమాట. ఈరోజు అన్ని ఫ్రూట్స్, వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ అన్ని పెట్టి మా ఫ్యామిలీ అంతా ఇలా చక్కగా, మా ఫ్యామిలీ మాత్రమే, మాకు ఊర్లో ఇంకేం లేవు కాబట్టి మా అత్తయ్య మావయ్య లేదు ఇందాక చూసారు కాబట్టి ఇప్పుడు మేము మా ఇంట్లో చేసుకుంటున్నాం అనమాట. సో మా ఫ్యామిలీతో. అండ్ ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే బగారా రైస్, మటన్ కర్రీ, పక్కన గారె, పక్కన చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ అనమాట. సో ఈ రోజు దసరా కాబట్టి నిన్న నవరాత్రులు అయిపోయి 10 days కాబట్టి నైట్ కలిపేసాం. అండ్ ఈ రోజు నుంచి నాన్ వెజ్ స్టార్ట్. మళ్ళీ దసరా అంటే నాన్ వెజ్ అమ్మాయి ఆట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై దసరా వ్లాగ్. అమ్మ వాళ్ళ అందరికీ హ్యాపీ దసరా.